ఈరోజు ఆర్ఎస్ఎస్ స్థాపించిన 100 ఇయర్స్ సందర్భంగా విజయదశమి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఇది 1925 దసరా విజయదశమి రోజు స్థాపించబడింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆదిమూర్తి బస్తీ జరిగిన ఉత్సవానికి సందర్భంగా నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది. నాకు ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడు ఈ ఆర్ఎస్ సంబంధించిన ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చినాను. వీళ్ళ యొక్క టైం సెన్సిటివిటీ, తర్వాత పంక్చువాలిటీ, తర్వాత డ్రెస్ కోడ్ అన్నీ చాలా నచ్చినాయి నాకు. నేను దీనికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ వెరీ బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయినాను. బాగుందండి, బాగా జరిగింది. సరే, థ్యాంక్ యూ. ఈనాటి సంఘం పలుపలు దిశలుగా, పలుపలు వర్గాలుగా, పలుపలు అభిప్రాయాలుగా, పలుపలు ఆచార వ్యవహారాలుగా వెళ్తూ ఉన్నారు. వాటన్నిటిని వాళ్ళు ఆచరించాల్సిందే. కానీ మనం అందరం కలిసి ఒక భారతమాత యొక్క బిడ్డలం, భారతమాతకు తల్లి. ఆ భారతమాత యొక్క పిల్లలైన వాళ్ళు మన అందరూ సంఘటిత రూపంలో మన ధర్మాన్ని సంఘటితం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరికీ తెలిసిందే, భారతదేశం ఏ దేశం మీద కూడా ఇప్పటికీ చరిత్రలో ఆక్రమణ చేయలేదు. అనేక దేశాలు, అనేక మతాలు, అనేక వర్గాలు భారతదేశం అనేక మార్లు చేసినప్పటికీ కూడా భారతదేశం అంత పటిష్టమైంది, దృఢమైంది, బలీయమైంది, సాగరమంత శక్తి కలిగి ఉన్నది. దాన్ని ఎవరు కొల్లగొట్టలేదు. కానీ ఈ రోజుల్లో పరిస్థితుల్లో ఏమైందంటే మనం అందరం కలిసి ఎవరి మీద మనం దాడి చేయాల్సిన అవసరం లేదు. ఇతర అన్య ధర్మాల వారు కానీ ఇతరులు ఎవరైతే భారతదేశం మీద దాడి చేసేకొస్తారో అలా దాడి చేయకూడదు అనే నిశ్చయంతో మనం ఉండాలి. దాన్ని గమనించుకోవాలి. మనం ఒకరి మీద దాడి చేసేది లేదు, ఇతరులు మన మీద దాడి చేయకూడదు అనేది మనకు లక్ష్యం ఉండాలి. అలాగనే భారతదేశం యొక్క పరమ వైభవాన్ని డాక్టర్ జీలు వగైరా సరసంతాంగులకు ఇప్పటి వరకు నేటి వరకు అనేక ప్రకారాల వల్ల తను మనసు, ధనము, బలాన్ని అన్నింటినీ సమర్పించి ఇచ్చారు. అందులో మన అంతరం కూడా కొంత భాగం, 1 గంట భాగం సమయాన్ని, మన అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మనందరం ఏకత్రితమై సంఘటిత సమాజమై ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, ధర్మం యొక్క వైభవాన్ని ముందు తీసుకోవాలి. అది సనాతన దేవీ దేవత, ముక్కోటి దేవతలు అంటారు కదా, అందుకే ఉదాహరణ ఉంది మందిరాలు. అటువంటి పరమ వైభవ స్థితి పునః ఈ సృష్టి మీద రావాలనేటువంటిది పెద్దల యొక్క సంకల్పం. ఆ దూరదృష్టితోనే సంఘాన్ని నడిపిస్తూ వచ్చారు. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో అనేకమైన సంఘాలు వచ్చాయి. 1925లో కాంగ్రెస్ వచ్చింది, ఎన్ని విభజనలు అయిందో మీకు తెలుసు. 1925లో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది, ఎన్ని విభజనలు అయిందో మీకు తెలుసు. అతివాదం, మితవాదం అన్నీ అనేక ప్రకారం. కానీ సంఘం ఒక వ్యక్తి మీద కాదు ఆధారపడింది, ఒక ధర్మం మీద. భగవద్గీత ఆ ధర్మం అంటే ధర్మం యొక్క ఆధారం మీద నడుస్తున్న సంస్థ ఇది. ఏకైక సంస్థ ప్రపంచంలోనే, दुनिया में और कई जगह में आप ऐसी संस्था नहीं देख सकते. साथ साथ में सेवा भी बहुत कर रहे. సమాజంలో అన్ని వర్గాల వారికి సేవలు చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి జీతలో మన ధర్మం యొక్క ఉన్నత స్థాయిని, పరమ వైభవం అంటారు కదా. గగనము తాకడి హిమనగములపై భగవత జగమును ఎగరేసి జాతికి వెలుగునిచ్చేటువంటి ధర్మం ఉంది. అటువంటి ధర్మం పునః స్థాపన అవుతుంది. మన అందరి ముందు ఒక విజన్ ఉంది. దాన్ని సాధించేందుకే అందరము కలిసి ముందుకెళ్తూ ఉన్నాం. జై భారత్ మాతాకి జై భారత్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నగరాల్లో, అన్ని బస్తీల్లోనూ, అన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి ఉత్సవాలు నిర్వహిస్తోంది. దేశం కోసం, ధర్మం కోసం అనేటువంటి నినాదంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం హిందూ సంఘటన కార్యక్రమాన్ని స్వీకరించి 100 సంవత్సరాలుగా దీనిని కొనసాగిస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్వయం సేవకులతో ఈరోజు ఈ దేశం కోసం పనిచేస్తుంది. అనేక సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 1,75,000 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంతేకాకుండా దేశ యుద్ధ సమయాల్లో కానీ, వరదలు, భూకంపాలు లేదా ప్రమాదాలు, సునామీ, కరువు కాటకాలు ఇట్లాంటి అన్ని సందర్భాల్లో కూడా స్వయం సేవకులు అందరికంటే ముందుండి ఈ దేశంలో నివసించే ప్రజల కోసం సేవ చేయడం అనేది జరుగుతోంది. ఆ దిశగా ముందుకు వెళ్తూ సమాజ పరివర్తన అనేటువంటి కార్యక్రమాన్ని స్వీకరించి పంచ పరివర్తన్ అంటే కుటుంబంలో మనం మార్పులు తీసుకురావాలి, కుటుంబ వ్యవస్థని పరిరక్షించుకోవాలి, సామాజిక సమరసతని, ఈ కులాల అంతరాలు లేకుండా మనమంతా ఒక్కటే అనేటువంటి భావన నిర్మాణం కావాలి. హిందవ సోదరా సర్వే నహిందుర్ పతితో భవేత్ అంటే హిందువులందరూ సోదరులే, ఏ హిందువు పతితుడు కాదు. అంతేకాకుండా
అంటరానితనం పాపం కాకపోతే ప్రపంచంలో మరేది పాపం కాదు అని చెప్పి మా తృతీయ సరసంఘ చాలక్ బాలాసాహెబ్ దేవరస్తి చెప్పారు. కాబట్టి అటువంటి సమాజం కోసం పర్యావరణ పరిరక్షణ, ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, ఈ దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుకోవాలి అనేటువంటి నినాదం. స్వదేశీ స్వావలంబన, పౌర విధులు, పౌరునిగా మనం మన హక్కుల గురించి మాత్రమే కాకుండా మన బాధ్యతలను గురించి కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళినప్పుడే ఈ సమాజం, ఈ దేశం బాగుంటాయి, ఈ దేశం శక్తివంతం అవుతుంది, ప్రపంచంలో విశ్వగురు స్థానంలో మళ్ళీ ప్రపంచానికి మార్గదర్శనం చేయబడుతుంది. కాబట్టి అటువంటి స్థితిని నిర్మాణం చేసే దిశగా ఈ సంవత్సరం వివిధ రకాల కార్యక్రమాలని రూపకల్పన చేసి ఆ విధంగా సంఘం ముందుకు వెళ్తోంది. ఆ లక్ష్య సాధనలో తప్పకుండా విజయం సాధించి ఈ దేశాన్ని ఒక వైభవోపేతమైన స్థితికి తీసుకెళ్లాలన్నదే సంఘం యొక్క లక్ష్యం. జై భారత్ మాత, జై హింద్.